రైతులకు ఇబ్బందులు లేకుండా నిబంధనలకు అనుగుణంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ మేరకు గణపురం మండల కేంద్రంలో DRDA ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండే సెంటర్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈరోజు గణపురం మండల కేంద్రంలో బుద్ధారము గణపురంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. రైతు సోదరులకు వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపేటువంటి సంస్థకు DRDA వారికి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకనంటే ప్రతి సంవత్సరం కూడా చెప్పడం కానీ ఆచరణలో అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. DM సివిల్ సప్లై, DSO, జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టర్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక మొన్న సమావేశం పెట్టాం. సమావేశంలో వ్యవసాయాధికారి, అదేవిధంగా తహసీల్దార్, లోకల్ సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ముగ్గురు కూడా ఏదైతే వరికోత మిషన్ ఉన్నదో ఆ వరికోత మిషన్ వాడు డీజిల్ సేఫ్ కొరకు వాడు RPM 18 నుంచి 20 నంబర్ పెట్టే బదులు 15, 16 పెట్టడం వల్ల తాలు ఎక్కువ వచ్చేసి తాలు పేరు మీద రైస్ మిల్లు రైతును దోపిడీ చేస్తున్నారు. కనుక ఈరోజు వరికోత మిషన్ ఓనర్లను ఏదైతే రెంట్కి వచ్చే వాళ్ళందరినీ కూడా పోలీసు ఆధ్వర్యంలో పిలిపించేసి తహసీల్దారు, పోలీస్, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీస్ RPM 18-20 నంబర్ మీద ఉండాలి. బ్లోయర్ ఆన్లో ఉండాలి. ఉంటే తాలు రాదు. వీరు రైతులను తప్పుదోవ పట్టించటానికి వడ్లు పోతాయి అనేది మీకు చెప్తున్నారు. అది తయారు చేసే మిషన్ 20 నంబర్ పెడితే వడ్లు పోకుండా తాలు పోవటానికే ఇంజనీర్లు తయారు చేశారు. కనుక 20 నంబర్ ఖచ్చితంగా ఉండేటట్టు రైతు ట్రాక్టర్ డ్రైవర్ సీట్ ఎక్కి నంబర్ చూసుకోవాలి. ఒకవేళ అలా నడపని వ్యక్తి మీద ఆ మిషన్ మీద సీజ్ చేసి చట్టపరమైన చర్య తీసుకునే కొరకు ప్రభుత్వం ఒక కమిటీ వేయడం జరిగింది. నెంబర్ 2, ఏదైతే వడ్ల కొనుగోలు కేంద్రం కాడ కాంటా అయిపోయినాక 17 మ్యాచర్ చూసుకొని నీకు ట్రక్ షీట్ ఎంబడే రైతుకి ఇచ్చేయాలి, రైతు వెళ్ళిపోవాలి. ఇక్కడ వడ్ల బస్తాలు మాయమైన లేకపోతే రైస్ మిల్లోడు కట్ చేసుకున్నా DRDA PD గారే బాధ్యత వహించాలి. ఇంతకుముందు ఈ సెంటర్లో వడ్ల లెక్క లొల్లి జరిగింది. ఏదైతే వడ్ల కొనుగోలు కేంద్రం నడుపుతారో వాళ్ళే పూర్తి బాధ్యత వహించాలి. రైతుకు సంబంధం లేదు. మీరు ట్రక్ షీట్ తీసుకొని రైతు ఇంట్లో పడుకోవాలి. రైతు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టకూడదు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి మాట, సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట, ప్రభుత్వ జీవో. దీన్ని ఎవరు ఉల్లంఘించినా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని అందరూ పాటించవలసిందిగా నియోజకవర్గము, జిల్లాలోని వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపేటువంటి రైతు సేవా సమితి సంఘాలు గాని, అదేవిధంగా ఐకేపీ సంఘాలు గాని, అదేవిధంగా సహకార సంఘాలు గాని క్వింటన్కు 32 రూపాయల కమిషన్ ఇస్తుంది ప్రభుత్వం. మీరు 32 రూపాయల కమిషన్ తీసుకొని మీరు యొక్క రైతుకు అన్యాయం జరగకుండా చూసుకోవాలి. రైస్ మిల్లర్ ఏదైతే దోపిడీ జరుగుతుందో వెంటనే కఠినమైన చర్యలు తహసీల్దార్, ఇన్స్పెక్టర్, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి వ్యవసాయ అధికారులు ఆ రైస్ మిల్లును సీజ్ చేయవలసిందిగా నేను కోరుతున్నాం. అదేవిధంగా రైస్ మిల్లర్ కూడా ఇప్పుడు మిల్లు కూడా అలాట్ చేసినాం. మళ్ళా తుఫాన్ వస్తుంది, వర్షం వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు కాంటా ఓపెన్ చేసినాం. బార్దాన్ వెంటనే రావాలి, కాంటాలు పెట్టాలి, మిల్లుకు పంపాలి. ఈ కల్లం కాడ నిల్వ ఉంచుకోకూడదు. ఒక కల్లం ఒక కాడ ఇచ్చిన తర్వాత దీన్ని 2-3 దిక్కులు నడపకూడదు. ఒక ప్లేస్ ఎవరికైతే ఇస్తామో ఆ ప్లేస్ లో ఉన్నటువంటి సహకార సంఘం గాని, ఐకేపీ గాని, అయితే రైతు సంఘం గాని ఇంకోటి మ్యాక్స్, గిక్స్, ODSMS అన్ని నడుపుకోవాలి. కనుక దీన్ని అందరూ కూడా పాటించవలసిందిగా నేను కోరుతున్నాం. 40 కిలోల 650 గ్రాములు కాంట పెట్టాలి. రైతు మ్యాచర్ తీసుకోవాలి. RPM మీరు వడ్ల కొనుగోలు వరికోత మిషన్ RPM 20 నంబర్ బ్లోయర్ ఆన్లో ఉండేటట్టు చూసుకోండి. దీని అందరూ కూడా పాటించవలసిందిగా కోరుతున్నాం. రిటర్న్ గా ఇస్తే కఠినమైన చర్యలు ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మానిటరింగ్ చేస్తున్నాడు. దీని మీద విజిలెన్స్ టీములు వేసినాం, టాస్క్ ఫోర్స్ టీములు వేసినాం, SP, కలెక్టరు, టోటల్ పోలీస్, రెవెన్యూ, అదేవిధంగా వ్యవసాయ అధికారులు, సివిల్ సప్లై మొత్తము అన్ని కూడా అందరితో మాట్లాడడం జరిగింది. ఈ 30 రోజులు అందరు కూడా DM సివిల్ సప్లై, DSO, టోటల్ జిల్లా యంత్రాంగం, కలెక్టర్తో పాటు కింద తహసీల్దార్ దాకా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.